మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. గత దినాన మనము ఉదయకాల సమయమందు దావీదు కీర్తన 23వ కీర్తన నుంచి నా అనే సంబంధాన్ని గురించి మనం ధ్యానించాం. తండ్రికి కుమారుడికి ఉన్న సంబంధం. నా కాపరి అంటే కాపరికి గొర్రెలకు ఎలాంటి సంబంధం ఉందో తండ్రికి కుమారుడికి ఉన్న సంబంధాన్ని గురించి మనం ధ్యానించాం. దావీదుకి దేవుడు తండ్రిగా ఉండి పోషించాడు, సంరక్షించాడు, నడిపించాడు. కాబట్టి మనం కూడా ఆయన నా కాపరిగా ఉంటే నీ వ్యక్తి జీవితంలో ఆయన నా తండ్రి అని నువ్వు అనుకుంటే తప్పనిసరిగా ఆయన నీకు తండ్రిగా నిన్ను ఈ లోకరీతిగా సంరక్షిస్తాడు, తండ్రిగా నిన్ను ఆదరిస్తాడు. పరలోకం తర్వాత నీ ఆత్మ కూడా ఆయన తండ్రిగా ఉంటాడు. ఆయన మన శరీరానికి, మన ప్రాణానికి, మన ఆత్మకి ఆయన తండ్రిగా ఉండాలని మనం ధ్యానించాం. ఈ ఉదయకాల సమయం మందు 23వ కీర్తనలోనే లేమి కలుగుదు అనే మాట గురించి మనం ధ్యానిద్దాం. యెహోవా గురించి మనం ధ్యానించాం. యెహోవా యొక్క పేరుకి అర్థం, యెహోవా అనే పదం ఎందుకు ఉపయోగించబడింది, ఏ సందర్భంలో ఉపయోగించబడింది, యెహోవాగా ఎన్నిసార్లు భక్తులకు ప్రత్యక్షమయ్యాడు, ఆ విషయాలన్నీ మనం ధ్యానించాం. తర్వాత వ్యక్తిగత సంబంధం, దావీదుకి దేవుడికి ఉన్న వ్యక్తిగత సంబంధం గురించి మనం ధ్యానించాం. ఆయన కుమారుడిగా దావీదు ఎలా ఉన్నాడు, ఆయన కుమారులుగా మనం ఉండాలంటే మనం ఏం చేయాలి, ఆయన కుమారులుగా ఉండి ఆత్మ ద్వారా ఎలా నడిపించబడాలి, ఆయన ఎలా గణపరచాలి, స్తుతించాలి అని మనం ధ్యానించాం. ఇప్పుడు ఈ వచనాన్ని మనం ధ్యానించి యొక్క మొదటి లైన్ను మనం ముగించడానికి ప్రయత్నం చేద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయడు నమ్మ గొప్ప తండ్రి, మీ ప్రేమను బట్టి స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయమందు ఎవరైతే ఈ టీవీ దగ్గర కూర్చొని ప్రభావ మీ వాక్యం వింటున్నారో వారి హృదయంలో కార్యం జరిగించండి. శ్రద్ధగా వాక్యం ఆత్మీయ మీరు పొందుటకు సహాయం తెచ్చండి. వాక్యం వినటం ద్వారా వారి హృదయంలో పాపులుగా ఉన్నప్పుడు ప్రభావ వారి హృదయంలో పాపాలు ఒప్పింపజేయండి. పాపాలు ఒప్పుకొని మిమ్మల్ని నమ్ముకొని మీ రాజ్య వారసులుగా మీరే వారికి తండ్రిగా ఉండడానికి సహాయం తెచ్చమని యేసుక్రీస్తుని ప్రార్థన అడిగి పెట్టుకొనిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని యొక్క లేఖనాలను మనం చదువుదాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. మనం ధ్యానించాం ఆయన తండ్రి కుమారుడికి మధ్య ఉన్న సంబంధం గురించి. మనం ధ్యానించబోతున్నాం. ఆయన తండ్రిగా ఉన్నప్పుడు, ఆయన కాపరిగా ఉన్నప్పుడు లేమి ఉండదని దాని మాట గురించి మనం ధ్యానిద్దాం. ఒక లోకరీతిగా మనం చూస్తే ఉన్నతమైన వ్యక్తి మన తండ్రిగా ఉన్నప్పుడు, ఉన్నతమైన ఉద్యోగం చేస్తున్న వ్యక్తి మన తండ్రిగా ఉన్నప్పుడు మనకి దేని గురించి చింతపడాల్సిన అవసరం లేదు. సంపన్నుడైన వ్యక్తి మన తండ్రిగా ఉన్నప్పుడు మనం చింతపడాల్సిన అవసరం లేదు. తర్వాత ఉన్నతమైనటువంటి జ్ఞానం కలిగిన వ్యక్తి మనకి తండ్రిగా ఉన్నప్పుడు మనం చింతపడాల్సిన అవసరం లేదు. అని మన తండ్రి పరలోకపు తండ్రి. ఈ లోకరీతిగా ఉన్న తండ్రి చనిపోవచ్చు, ఈ లోకరీతిగా ఉన్న కుమారుడుగా నువ్వు చనిపోవచ్చు. కానీ ఆయన పరలోకపు తండ్రి నిరంతరం నిన్ను పట్టుకొని నీతో పాటు ఉండేవాడే. ఈ టీవీ వీక్షిస్తున్న మీలో ఎంతమంది తండ్రిని కోల్పోయారో, తండ్రి మాట చెప్పినప్పుడు మీ హృదయంలో బాధేసి ఉండొచ్చు. తండ్రి మాట గురించి చెప్పినప్పుడు మీ మనసులో మీ తండ్రి మీకు గుర్తుకొచ్చి ఉండొచ్చు. మీ తండ్రి మీతో మాట్లాడిన మాటలు, బ్రతికుండగా ఆయన చేసిన పనులు, ఇవన్నీ మీకు గుర్తుండొచ్చు. అవి మిమ్మల్ని కలత చెందించి ఉండవచ్చు. కానీ దేవుడు పరలోకపు తండ్రి నిరంతరము మనతో పాటు ఉండేవాడే. కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు దేవుని లేఖనాల్లో దావీదు, ఆయన నా కాపరి, నాకు లేమి కలుగదు. ఎలా కాపరి, ఎందుకు లేమి లేదని అంటున్నాడు. ఎన్నో సందర్భాల్లో దావీదుని ఆయన కాపరిగా కాపాడాడు. శ్రమల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, బాధల్లో, ఆహారం లేని సందర్భంలో కాపాడాడు ఆయన. ఒకసారి ఇంట్లో ఒక్కడే ఉన్నాడు. ఇంటి చుట్టూ శత్రువులు గుమ్ముగూడారు. ఇంట్లో ఉండి ప్రార్థన చేశాడు. ఇంట్లో నుంచి బయటకు వస్తే చంపేస్తారు శత్రువులు. ప్రార్థన చేశాడు, దేవుడు ఆయనను కాపాడాడు. ప్రార్థన చేశాడు, అక్కరలు తీర్చాడు. ప్రార్థన చేశాడు, అవసరతలు తీర్చాడు, ఆదరించాడు ఆయన. కాబట్టి మన తండ్రి నిరంతరం ఉండే తండ్రి. ఆయన వైపు మన గురి ఉండాలని చెప్తా ఉన్నాడు. తండ్రికి నీవు కుమారుడిగా ఉంటే నీకు ఏ మేలు కొదువు ఉండదు. బైబిల్లో ఏమని రాయబడిందంటే, దేవునందు ఎవరైతే భయభక్తులు జీవిస్తారో కీర్తన గ్రంథంలో రాయబడింది, దేవుడు వారి కోసం మేలు దాచి ఉంచుతాడని రాయబడింది.
మేలు భద్రపరిచి చూస్తాడని రాయబడింది. కాబట్టి దేవుడు తన నమ్ముకున్న బిడ్డలకు మేలు కొదువు లేకుండా ఇచ్చేవాడు. మేలు సరైన సందర్భంలో అది సిద్ధపరిచి ఇచ్చేవాడు. మేలుని భద్రపరుస్తాడు ఆయన. సరైన సంబంధంలో ఆ మేలుని మనకి ఇస్తాడు. కాబట్టి దేవుడు ఏమని చెప్తున్నాడంటే, పరలోకపు తండ్రి ఆయన నాకున్నాడు కాబట్టి, పరలోకపు కాపరి నాకున్నాడు కాబట్టి నాకు లేమి లేదు అని అంటున్నాడు. తండ్రి చనిపోయిన తర్వాత లేమి కలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. తల్లి చనిపోయిన తర్వాత లేమి కలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ తండ్రి చనిపోయినా తల్లి చనిపోయినా ఆ లోటు తీర్చేవాడే మన కాపరి. కాబట్టి ఇక్కడ దావీదు భక్తుడు అంటున్నాడు, నాకు లేమి కలగదు, ఆయన నా కాపరి కాబట్టి, ఆయన నా తండ్రి కాబట్టి నాకు లేమి కలగదు. ఏది కావాలంటే అది ఇస్తాడు. నాకు జ్ఞానం లేకపోతే జ్ఞానం ఇస్తాడు, ఆస్తి లేకపోతే ఆస్తి ఇస్తాడు, బిడ్డలు లేకపోతే బిడ్డలు ఇస్తాడు, ఆహారం లేకపోతే ఆహారం ఇస్తాడు. ఏది లేకపోయినా అది ఇస్తాడు. ఎందుకంటే ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఏదైనా ఇవ్వగలడు, ఎప్పుడైనా ఇవ్వగలడు, ఎంత అసాధ్యమైన పనైనా ఆయన చేయగలడు. కాబట్టి ఆయన నా పక్కనుంటే నాకు లేమి ఏంటి, నాకు కొదువేంటి? దేనికి కొదువు? నాకు సింహాసనం కావాలంటే సింహాసనం ఇస్తాడు, మంచి ఉద్యోగం కావాలంటే మంచి ఉద్యోగం ఇస్తాడు, జ్ఞానం కావాలంటే జ్ఞానం ఇస్తాడు, మంచి స్థితి కావాలంటే, మంచి భార్యను కావాలంటే, మంచి భర్తను కావాలంటే, మంచి బిడ్డలు కావాలంటే ఇస్తాడు. ఇంక దేనికి కొదువా? మనకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఎవరైనా స్నేహితుల దగ్గరికి, బంధువుల దగ్గరికి, మిత్రుల దగ్గరికి వెళ్తాం. కానీ దానికంటే ముందుగా తండ్రి దగ్గర కూర్చోవాలి, తండ్రికి చెప్పాలి, కాపరికి చెప్పాలి, ప్రభువా నీ దగ్గర నేను ఈ ప్రార్థన గురించి ప్రార్థన చేస్తున్నాను, ఈ లోటు తీర్చు, ఈ అక్కర తీర్చు అని నీ తండ్రి దగ్గర నువ్వు అడగాలి. దేవుని లేఖనాల్లో దేవుడు ఎవరిని పోషిస్తాడో, ఎవరిని సంరక్షిస్తాడో చూద్దాం. దేవుడు చెప్తున్న మాటలు కీర్తన గ్రంథంలో నుంచి చదువుదాం. 34వ కీర్తన 9-10 యెహోవా భక్తులారా ఆయనందు భయభక్తులు ఉంచుడి, ఆయనందు భయభక్తులు ఉంచి వానికి ఏమీ కొదువు లేదు. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు. యెహోవా భక్తులారా అని చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నాడు? ఆయనందు భయభక్తులు ఉంచువానికి, యెహోవా భక్తులారా ఆయనందు భయభక్తులు ఉంచుడి. భక్తి లేని వారికి చెప్పట్లేదు, ఇక్కడ భక్తి కలిగిన వారికి చెప్తా ఉన్నాడు. ఏం భక్తి? భయము భక్తి. భయం ఉంటే భక్తి ఉండదు, భక్తి ఉంటే భయం ఉండదు. ఈ రెండు ఉండాలి. భయము భక్తి ఈ రెండు మనకు ఉన్నప్పుడే మనకు మేలులు జరుగుతాయి. ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం నమ్ముకున్నావు, ఆ రోజు అదే పేదరికం అనిపిస్తున్నావు, ఈ రోజు కూడా నువ్వు అదే పేదరికం అనిపిస్తున్నావు అంటే ఏదో లోపం ఉంది నీలో. ఆయన నీకు తండ్రిగా ఉన్నప్పుడు నీకు లేమి లేకుండా చేస్తానని చెప్తున్నప్పుడు నీ భక్తిలో లోపం ఉంది. దేవుని నువ్వు నమ్మిన తర్వాత నీలో అభివృద్ధి లేదా? దేవుని నువ్వు నమ్మిన తర్వాత ఆయన కుమారుడిగా నువ్వు జీవిస్తున్నావా లేదా? నీలో అభివృద్ధి లేదంటే ఆయన కుమారుడిగా నువ్వు జీవించట్లేదు. ఆయన కాపరిగా ఉండగా ఆయన కాపరికి ఇక నీ మందలో నువ్వు లేవు. వేరే మందలో కూడా వెళ్తున్నావు, వేరే మందలో కూడా నీవు తిరుగుతున్నావు. నీలో భక్తి లేదు, నీలో భయం లేదు. కాబట్టి దేవుడిని చెప్తున్నంటే ఆయనందు భయభక్తులు గలవానికి ఉంచువానికి ఏమీ కొదువు లేదని అంటున్నాడు. కాబట్టి దావీదుకి కొదువు లేదు, ఎందుకంటే దావీదు భయం భక్తి కలిగిన వాడు. దావీదు కొదువు లేదు, ఎందుకంటే శ్రేష్టమైన వ్యక్తి, ఉన్నతమైన వ్యక్తి ఆయన పక్కనే ఉన్నాడు. దావీదు విశ్వాసం ఏంటంటే నేను ఎప్పుడు ప్రార్థన చేసినా నా ప్రార్థన వింటాడు, ఎప్పుడు ప్రార్థన చేసినా తండ్రితో నేను అట్లా మాట్లాడాలో అట్లా మాట్లాడతాను, నా తండ్రి నా అక్కర తీరుస్తాడు. కాబట్టి దావీదు అంటున్నాడు నా తండ్రి, దావీదు అంటున్నాడు ఆయన నా మేలు కొదువు లేకుండా తీరుస్తున్నాడు. 34వ కీర్తనలో దావీదు భక్తుడు రాసిన కీర్తనే ఏమన్నాడంటే ఆయనందు భయభక్తులు గలవానికి ఏ మేలు కొదువు లేదని అంటున్నాడు. కాబట్టి దావీదు 23వ కీర్తనలో అంటున్నాడు ఆయన నా కాపరి, నాకు లేమి లేదు. కాబట్టి ఆయన నీ కాపరి ఉన్నాడా లేదా? నీ తండ్రిగా ఉన్నాడా లేదా? ఈరోజే ఆ మందలోకి రా, యేసుక్రీస్తు సంఘం అనే మందలోకి రా. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నీకు మేలు ఇస్తాడు. ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. పిల్లలారా మీరు వచ్చిన మాట వినుడి, యెహోవా భయభక్తులు మీకు నేర్పింది. సింహపు పిల్లలు లేమి గలవాయి. ఇంగ్లీష్ బైబిల్లో ఏముందంటే యంగ్ లైన్ అని ఉంది. యవన ప్రాయంలో ఉన్నటువంటి సింహాలు ఆకలి కొనడం కష్టం, అవి ఆకలి కొనవు. అయితే చిన్న సింహాలన్నా ఆకలి కొంటాయి, వృద్ధాప్యంలో ఉన్న సింహాలన్నా కానీ ఆకలి కొంటాయి. కానీ యవన ప్రాయంలో ఉన్న సింహాలు ఆకలి కొనవు. ఎక్కడికైనా వేగంగా పరిగెత్తగలవు, ఆహారాన్ని సంపాదించగలవు. కానీ ఇక్కడ దేవుని యొక్క గ్రంథంలో ఏమి రాయబడిందంటే యవన ప్రాయంలో ఉన్న సింహ పిల్లలు ఆకలి కొంటాయి కానీ నన్ను నమ్ముకున్న వాళ్ళకి లేమి ఉండదు, మేలు కొదువు ఉండదు అని చెప్తా ఉన్నాడు. మేలు నీ దగ్గరికి రావాలి, మేలు నీ కొరకు దాచి ఉంచుతాడు దేవుడు. దేవుడు
తన యొక్క ప్రణాళికలో నీకు పలానా సందర్భంలో పలానా సమయంలో నీకు మేలు చేయాలని దేవుడు ప్రణాళిక కలిగి ఉన్నప్పుడు ఆ పని నువ్వు చేయనప్పుడు ఆ మేలు ఆయన నీ కొరకు దాచించిన మేలు అది నీకు ఇవ్వడు. నువ్వు చేస్తావా లేదని పరీక్షిస్తాడు. నువ్వు అది చేయకుండా భయభక్తి లేకుండా నువ్వు జీవించినప్పుడు దేవుడు నీకు ఏదైతే మేలు ఇవ్వాలని అనుకున్నాడో ఆ మేలు వేరే వాళ్ళకి అప్పచెప్తాడు. కాబట్టి దేవుడు తన నమ్ముకునే బిడ్డలకి మేలు దాచి ఉంచుతాడు, భద్రం చేస్తాడని రాయబడింది. కాబట్టి దేవుడు అనుగ్రహించిన మేలును మనం పొందాలంటే ఆయనందు భయభక్తి కలిగి జీవించాలి. ఎలా ఇస్తాడు దేవుడు తన నమ్ముకునే బిడ్డలకు? ఫిలిప్పీ పత్రిక ఒకసారి చూద్దాం, 4వ అధ్యాయం 19వ వచనం. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరత తీర్చును. క్రీస్తు యేసునందు, నీవు క్రీస్తు యేసులో ఉన్నావా? క్రీస్తు యేసు నందు ఉన్నావా? క్రీస్తు యేసులో పుట్టిన అనుభవం నీకుందా? క్రీస్తు యేసు నీ హృదయంలో ఉన్నాడా? క్రీస్తు యేసు నీ తండ్రిగా ఉన్నాడా? క్రీస్తు యేసు ఆత్మలో ఉన్నాడా? క్రీస్తు యేసు ద్వారా నువ్వు నడిపించబడుతున్నావా? అలా జరిగితే దేవుడు నీ ప్రతి అవసరత తీరుస్తాడు. క్రీస్తు యేసు నందు, క్రీస్తులో నీ ఉండే అనుభవం ఉండాలి. క్రీస్తు నా తండ్రి, క్రీస్తు నా కాపరి, ఆయన నా కాపరి, ఆయన నా తండ్రి. నేను దేని గురించి చింతపడాలి? ఉద్యోగం గురించి చింతపడాలా? పిల్లల వివాహం గురించి చింతపడాలా? పిల్లల చదువుల గురించి చింతపడాలా? దేని గురించి చింతపడాల్సిన అవసరం లేదు. లోకంలో వారు చింతపడతారు, వాళ్ళు చింతపడతారు. కానీ నీ దేవుడు, నీ తండ్రి ఉన్నతమైన వాడు, ప్రతిదీ చేయగలిగిన వాడు. ఆయన నీ తండ్రిగా ఉన్నప్పుడు నువ్వు దేని గురించి చింతపడాలి? ఇక్కడ ఎలా ఇస్తున్నాడు? తన ఐశ్వర్యం చొప్పున, అకార్డింగ్ టు హిజ్ రిచెస్. అంటే ఆయన ఎలాంటి ఐశ్వర్యం కలిగిన వాడో ఐశ్వర్యం కలిగిన ఆయన కెపాసిటీ ప్రకారంగా ఇస్తున్నాడు. తన ఐశ్వర్యం చొప్పున, ఆయన ఐశ్వర్యం చొప్పున నీకు ఇవ్వాలంటే క్రీస్తు నందు నీవు ఉండాలి, క్రీస్తులో ఉండాలి, క్రీస్తు బిడ్డగా క్రీస్తు వలె నువ్వు ఉండాలి. కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు క్రీస్తు యేసునందు తన ఐశ్వర్యం చొప్పున, యేసుక్రీస్తు తన ఐశ్వర్యం చొప్పున, దేవుడు తన ఐశ్వర్యం చొప్పున ఇస్తాడు. చిన్నపిల్లలు చేతులతో బియ్యం ఇచ్చినప్పుడు పేదవాళ్ళకి కొద్దిగా ఇస్తారు, పెద్దవాళ్ళు ఇస్తే ఎక్కువ ఇస్తారు. కాబట్టి మన గొప్పలు చిన్నది, దేవుని గొప్పలు పెద్దది. దేవుని గొప్పలు పెద్దది. కాబట్టి దేవుడు తన కెపాసిటీ ప్రకారంగా మనకిస్తాడు. ఒక ఉన్నతమైన అధికారి ఒక పేద వ్యక్తి దగ్గరికి వచ్చి రూపాయో 2 రూపాయలు అతనికి కానుక ఇవ్వడు. ఒక ప్రధానమంత్రి, ఒక ఉన్నతమైనటువంటి ఒక ప్రైమ్ మినిస్టర్ ఒక గ్రామానికి వచ్చినప్పుడు ఆయన అనుకూలంగా ఆయన కెపాసిటీ ప్రకారంగా ఎక్కువ మొత్తంలో ఇస్తాడు ఆయన. కానీ మన దేవుడు ప్రధానుల కంటే ఉన్నతమైన వాడు, ప్రపంచానికే సృష్టికర్త. ఆయన నీకు ఇచ్చే కానుక ఆయన కెపాసిటీ ప్రకారంగా నీకు ఇస్తాడు. తన ఐశ్వర్యం చొప్పున, తన ఐశ్వర్యం చొప్పున నీకు ఇవ్వాలంటే నీ జీవితంలో నువ్వు చేయాల్సిన పని భయభక్తి కలిగి జీవించాలి, ఆయన కుమారుడుగా జీవించాలి. ఆయన మందలో నీవు ఉండాలి, వేరే మందలోకి వెళ్ళకూడదు, వేరే గుంపులోకి వెళ్ళకూడదు. అపవిత్రమైన ప్రజల మధ్య, అపవిత్రమైన కార్యాలలో, అపవిత్రమైన ఆలోచనలు, అపవిత్రమైన తలంపుల ప్రకారం నువ్వు జీవించకూడదు. నీ పట్ల దేవుడికి ఏవైతే ప్రణాళికలు ఉన్నాయో ఆ ప్రణాళికలు నీ పట్ల నెరవేరు. దేవుని యొక్క గ్రంథంలో రాయబడింది తన ఐశ్వర్యం చొప్పున ఇచ్చేవాడు. తర్వాత ఏం చెప్తున్నాడు అక్కడ? క్రీస్తు యేసు నందు ప్రతి అవసరత మహిమలో మీ ప్రతి అవసరత. ఐశ్వర్యం చొప్పున తన కెపాసిటీ ప్రకారం ఇచ్చేవాడు. ప్రతి అవసరత, మన ప్రతి అవసరం తీర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మీ చింత యావత్తు నా మీద వేయండి అంటున్నాడు. యేసుక్రీస్తు మన మీద లక్ష్యం ఉంచాడు, మన మీద లక్ష్యం ఉంచాడు. మన చింత ఆయన మీద వేయమని చెప్తా ఉన్నాడు. తండ్రిగా మన వైపు చూస్తున్నాడు. బిడ్డల బరువు మోసుకుని వెళ్తూ ఉంటే తండ్రి చూస్తూ ఉన్నాడు, అలా బరువు మోయడానికి సిద్ధపడతాడు. ఆ బిడ్డ మీద ఉన్న బరువును తీసుకోవడానికి సిద్ధంగా ఉంటాడు. అంటే మనం కూడా మన బరువు మనమే మోస్తున్నాం, కానీ మన తండ్రికి చెప్పట్లేదు, మన తండ్రి మీద వేయట్లేదు. కానీ దేవుడు తన ఐశ్వర్యం చొప్పున ఇస్తానంటున్నాడు. దేవుడు ప్రతి అవసరం తీరుస్తానంటున్నాడు. నీకున్న అక్కర లేని మనుషులు ఎవరు లేరు. ప్రతి మానవుడికి ఏదో ఒక అక్కర ఉంది. టీవీ వీక్షిస్తున్న నీకు ఏ అక్కర ఉందో, టీవీ వీక్షిస్తున్న నీకు ఉద్యోగం రావాలా, టీవీ వీక్షిస్తున్న నీకు వివాహం జరగాల, టీవీ వీక్షిస్తున్న నీకు ఏదైనా ఒక ఉన్నతమైన పని జరగాల, యేసుక్రీస్తు మందలోకి రా, యేసుక్రీస్తు నందు, యేసుక్రీస్తులోకి రా. దేవుడు తన ఐశ్వర్యం చొప్పున నీ ప్రతి అవసరం తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈరోజే టీవీని వీక్షిస్తున్న నీవు ఈరోజే ఇప్పుడే ఆయన కుమారుడుగా అవు, విశ్వసించు, ఆయన కుమారుడు అవు, ఆయన ఆత్మలోకి ఆహ్వానించు, ఆత్మలో నడిపించబడు, భయభక్తిగా జీవించు. దేవుడు నీ పట్ల ప్రణాళిక కలిగి ఉన్నాడు, మేలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు.
ముందు సాగిపోదాం. 2 కొరింథీ పత్రిక అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 8వ వచనం చదువుతాం. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతికారం చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధమైన కృపను విస్తరింప చేయగలడు. దేవుడు సర్వసమృద్ధిగా ఇచ్చేవాడు. మనుషులు ఏదైనా ఆశించి ఇస్తారు, మరలా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కానీ దేవుడు ఇచ్చేవాడే, మనిషి మర్చిపోయేవాడే. గాడ్ ఈజ్ గివింగ్ ఫర్ గివింగ్, మ్యాన్ ఈజ్ గెట్టింగ్ ఫర్ గెట్టింగ్. దేవుడు ఇచ్చి ఆయన మర్చిపోతాడు, కానీ మనిషి తీసుకొని మర్చిపోతాడు. అని దేవుని యొక్క గ్రంథంలో రాయబడింది, సర్వసమృద్ధిగా ఇచ్చేవాడు. తండ్రి సమృద్ధిగా ఇవ్వలేడు నీకు, తల్లి సమృద్ధిగా ఇవ్వలేడు, స్నేహితులు బంధువులు మిత్రులు సమృద్ధిగా నిన్ను ఇవ్వలేరు, నీకు తృప్తి కలిగించలేరు. కానీ నీకు సమృద్ధిగా ఇచ్చేవాడు నీ తండ్రి, సమృద్ధిగా ఇచ్చేవాడు నీ కాపరి. కాబట్టి లేఖనం రాయబడి సమృద్ధిగా ఇచ్చేవాడు, సమృద్ధిగా ఆయన ఇచ్చేవాడు, సమృద్ధి అయినటువంటి అక్కర తీర్చేవాడు, ఐశ్వర్యం చొప్పునిచ్చేవాడు, ప్రతి అవసరత తీర్చేవాడు, సమృద్ధిగా ఇచ్చేవాడు ఆయన. నీ సమృద్ధిగా దేవుని దగ్గర నుంచి రావాలంటే నీలోనే ఉంది. నేను ఎక్కడ కూర్చున్నావు అక్కడ ప్రభువా యేసుక్రీస్తుని తండ్రిగా అంగీకరించు. ప్రభువా నేను పాపిని, నా పాపాలు క్షమించు, నా పాపాల నుంచి ఈ లోకంలోకి వచ్చావు, నా కొరకు చనిపోయావని యేసుక్రీస్తులో పాపాలు అడుగు, క్షమాపణ అడుగు. దేవుడు ఈరోజే నిన్ను కుమారుడిగా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ పట్ల మేలు చేయాలని ఆయన ఆశ కలిగి ఉన్నాడు. ప్రతిరోజు ఆయన చూస్తూ ఉన్నాడు. కాబట్టి నువ్వు నమ్మితే ఆయన ఐశ్వర్యం చొప్పునిస్తాడు, నువ్వు నమ్మితే నీ ప్రతి అవసరత తీరుస్తాడు, నువ్వు నమ్మితే సర్వసమృద్ధిగా ఇస్తాడు, ప్రతి అవసరత తీరుస్తాడు. 8వ అధ్యాయం రోమపత్రిక 32వ వచనం కూడా చదువుతాం చూడండి. ఇట్లుండగా తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుదీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తము మనకెందుకు అనుగ్రహించాడు? సమస్తాన్ని అనుగ్రహించేవాడు, తన ఐశ్వర్యం చొప్పునిచ్చేవాడు, ప్రతి అవసరం తీర్చేవాడు, సమృద్ధిగా ఇచ్చేవాడు, సమస్తాన్ని ఇచ్చేవాడు. ఎంతగానో చేయగలిగిన వాడు ఎవరున్నారు? అందులో దావీదు నమ్మకం ఏంటంటే, దావీదు నమ్మకం యెహోవా నా కాపరి, యెహోవా నా తండ్రి, ఆయన సమస్తాన్ని ఇచ్చేవాడు, సమృద్ధిగా ఇచ్చేవాడు, ఆయన ఐశ్వర్యం చొప్పున ఇచ్చేవాడు అని నమ్మకం దావీదుకి. అందువల్ల ఆయన నాకు తోడుగా ఉంటే, ఆయన నా పక్కన ఉంటే, ఆయన నా కాపరిగా ఉంటే నాకు దేనికి లోటు అని అన్నాడు. కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు, సమస్తాన్ని ఎందుకు ఇవ్వడు? తండ్రి ఆయన కుమారుణ్ణి మాత్రమే ఇచ్చాడు, తండ్రి కుమారునే ఇచ్చాడు, ఇంకా సమస్తాన్ని ఎందుకు ఇవ్వడు? కాబట్టి ఆయన కుమారుని ఇవ్వడానికి ఎనుగుది లేదు, కాబట్టి అంత పెద్ద పనే చేశాడు. కాబట్టి మనకిచ్చే ఏదైనా సరే అది చిన్న పనే, పెద్ద పని అని చేసేసాడు. అదే ఇక్కడ లేఖనంలో ఏం రాయబడిందంటే కుమారుని ఇవ్వడానికి వెనుది లేదు, కాబట్టి మన సమస్తమైన కార్యాలు ఎందుకు చేయడు? ఇవన్నీ చిన్న పనులే దేవునికి. మనం చేయాల్సిన పని కూడా చిన్న పనే, ప్రార్థన చేయాలంతే. కాబట్టి ప్రార్థన చేయండి, ప్రభువుకి సన్నిధిలో మీ జీవితాలు అప్పగెప్పుకోండి, దేవుడు సహాయం చేస్తాడు. ఎలా ఇస్తాడు? ఇంకా మత్తయి సువార్త 7వ అధ్యాయం 11వ వచనం చదువుదాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 10-11 వచనాలు కలిసి ఉన్నాయి, చదువుదాం. మీరు చెడ్డవారయుండియు మీ పిల్లలకు మంచి ఈవులు ఎరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయంగా మంచి ఈవులను ఇచ్చును. నిశ్చయంగా ఇచ్చేవాడు, మంచి ఈవులను ఇచ్చేవాడు. తప్పనిసరిగా ఇస్తాడో లేదో కాదు, విశ్వాస సహితమైన ప్రార్థన ద్వారా మనం ఏదైనా పొందగలం. యేసుక్రీస్తు ప్రార్థన చేసేటప్పుడు ఏం చెప్పాడంటే, మీరు ప్రార్థన చేసే అంశం ఏదైతే ఉంటుందో ప్రార్థన చేస్తూ ఉండగానే మీరు ఏ అంశం గురించి ప్రార్థన చేస్తున్నారో ఆ ప్రార్థనకు సమాధానం వచ్చిందని విశ్వసించి ప్రార్థించమన్నాడు. అలాంటి విశ్వాసం కలిగి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ద్వారా సమాధానం ఉంది. ఇక్కడ ఏం చెప్తున్నాడు? మంచి ఈవులు ఇచ్చేవాడు, నిశ్చయంగా ఇచ్చేవాడు. ఇస్తాడో లేదో, జరుగుతుందో లేదో, విశ్వాస సహితమైనది కాదేదో అది పాపం. కాబట్టి నీ జీవితంలో నీ ప్రార్థనలో విశ్వాసం లేకపోతే అది ప్రార్థన పాపం అయిపోతుంది. కాబట్టి ఇక్కడ దేవుడు లేఖనాల్లో యేసుక్రీస్తు స్వయంగా చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయంగా తప్పనిసరిగా ఇస్తాడు, మంచి ఈవులను ఇస్తాడు, తప్పనిసరిగా ఇస్తాడు, మంచివాడిని ఇస్తాడు. కొంతమంది లోకల్ రీతిగా ఈ లోకంలో మనుషులు ఇస్తారు, మంచివి ఇవ్వకపోవచ్చు, పాడైపోయింది ఇవ్వచ్చు, డూప్లికేట్ ఇవ్వచ్చు, పనికిరానిది ఇవ్వచ్చు. కానీ దేవుడు నీకు ఇచ్చేది నిశ్చయంగా ఇస్తాడు,
మంచిది ఇస్తాడు. మంచిది మనకు ఇస్తాడు. ఎందుకంటే మనం మంచివాళ్ళం. యేసుక్రీస్తు మంచి రక్తం ద్వారా కడగబడ్డాం. యేసుక్రీస్తు బిడ్డలం. యేసుక్రీస్తు రక్తం ఇచ్చి కొనబడిన వారం. అందువల్ల మీరు మీ సొత్తు కాదు, మీరు నా సొత్తు అని అన్నాడు. ఆయన పరలోకంలో ఉన్నాడు, మనం భూలోకంలో ఉన్నాం. మనం ఆయన వైపు చూస్తూ ఉండాలి. మన గురి ఆయన వైపే ఉంచాలి. మన అవసరత ఆక్ర తీర్చేవాడు మన తండ్రి, మన కాపరి పరలోకంలో ఉన్నాడు. అలాంటి విశ్వాసం కలిగి జీవించాలి. దేవుడు తన ఐశ్వర్యం చొప్పున ఇస్తాడు. క్రీస్తు నందు ఉండి ఇస్తాడు. ప్రతి అవసరం తీరుస్తాడు. సమృద్ధిగా ఇస్తాడు. సమస్తాన్ని ఇస్తాడు. నిత్యంగా ఇస్తాడు. మంచివి ఇస్తాడు. అలాంటి యేసుక్రీస్తు వైపు నీ గురించి, అలాంటి యేసుక్రీస్తుని తండ్రిగా ఏర్పాటు చేసుకో. అలాంటి యేసుక్రీస్తుని కాపరిగా నువ్వు అనుకో. ఆ కాపరి మందలోకి, సంఘం అనే మందలోకి నువ్వు రా. ఆయన నేను పోషించడానికి, సంరక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. భక్తులను చాలామందిని ఆయా సందర్భాల్లో దేవుడు పోషించాడు, సంరక్షించాడు, ఆదరించాడు. బైబిల్ గ్రంథంలో ఆయన యొక్క స్వాస్థ్యం గురించి, ఆయన సంపదన గురించి, ఆయన సంపూర్ణత గురించి రాయబడింది. దేవుని యొక్క లేఖనాల్లో ఎబిసి పత్రికలో ఆయన స్వాస్థ్యం గురించి రాయబడింది. ఫిలిప్పీ పత్రికలో ఆయన సంపదన గురించి రాయబడింది. కొలస్సీ పత్రికలో ఆయన సంపూర్ణత గురించి రాయబడింది. విశ్వాసమైన మనము ఆయన స్వాస్థ్యాన్ని ఎలా పొందాలి, ఎలాంటి స్వాస్థ్యం ఆయన దగ్గర నుంచి మనం పొందాలో మొదటి అధ్యాయంలో చెప్పాడు. విశ్వాసమైన మనం మన సంపద ఏంటి? పౌలు అన్నాడు, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. ఏంటి మన సంపద? ఈ రెండింటి మధ్య నేను ఇరుకును పడి ఉన్నాను అంటున్నాడు. కాబట్టి మన సంపద ఏంటంటే క్రీస్తు దగ్గరికి వెళ్ళటమే. ఎక్కడుంటే మీకు లాభం, ఇక్కడ నుంచి నేను వెళ్తే నాకు లాభం. పౌలు చెప్తున్నాడు, రెండింటి మధ్యలో ఇరుకును పడి ఉన్నాను. అంటే యేసుక్రీస్తులో మన స్వాస్థ్యం ఉంది, యేసుక్రీస్తులో మన సంపద ఉంది, యేసుక్రీస్తులో మన సంపూర్ణత ఉంది. ఏంటో సంపూర్ణత? కొలస్సీ పత్రిక మనం చూద్దాం. మొదటి అధ్యాయం 28వ వచనం. ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలబెట్టవలనని సమస్త విధమైన జ్ఞానముతో మేము ప్రతి మనిషిని బుద్ధి చెప్పుచు ప్రతి మనిషినికి బోధించు ఆయనను ప్రకటించున్నాము. ప్రతి మనిషిని సంపూర్ణంగా చేసేదే నా పని. ప్రతి మనిషి సంపూర్ణుడు అవ్వాలి. యేసుక్రీస్తు సంపూర్ణతలోకి రావాలి. చిన్నపిల్లవాడుగా ఉంటాడు, సంపూర్ణుడు కాడు. ఎదిగే కొద్దికి సంపూర్ణుడు అవుతాడు. పౌలు భక్తుడు కొలస్సీ సంఘానికి ఏం చెప్తాడంటే, ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణంగా చేసి దేవుని దగ్గర నిలబెట్టాలి. మనందరం కూడా యేసుక్రీస్తు దగ్గర నిలబడాలంటే మనం సంపూర్ణులు అవ్వాలి. సంపూర్ణంగా చేసి యేసుక్రీస్తు నిలబెట్టేదే నా పని అన్నాడు. కాబట్టి సంఘాల్లో సేవకుల యొక్క పని, సంఘ పెద్దల యొక్క పని విశ్వాసాలను సంపూర్ణంగా చేసే పనే. సంపూర్ణంగా అంటే గలతీ పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం రాయబడింది, యేసుక్రీస్తు యొక్క స్వరూపం యందు ఏర్పడేంత వరకు అని అన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు స్వరూపంలోకి మనం రావాలి. యేసుక్రీస్తులోకి స్వరూపంలోకి మార్చబడాలి. యేసుక్రీస్తు యొక్క సంపూర్ణతలోకి మనం రావాలి. సంపూర్ణంగా యేసుక్రీస్తు యొక్క మాటలు, యేసుక్రీస్తు యొక్క నడక, యేసుక్రీస్తు క్రియలు మనలో ఉండాలి. కాబట్టి సంపూర్ణంగా చేసి ఆయన ఎదుటి నిలబెట్టాలి అని అన్నాడు. కాబట్టి కొంతమంది యేసుక్రీస్తు రూపం రాకముందే చనిపోతున్నారు. కొంతమంది యేసుక్రీస్తులాగా చూడకముందే చనిపోతున్నారు. కొంతమంది యేసుక్రీస్తులాగా మాట్లాడక ముందే చనిపోతున్నారు. చిన్న పిల్లలుగా, ఆత్మీయంగా చిన్న పిల్లలుగా ఉండే చనిపోతున్నారు. ఎదగట్లా, ఎదుగుదల లేదు. కానీ మన జీవితంలో ఆయన మన తండ్రి, ఆయన మనల్ని కన్నాడు. కన్న తర్వాత ఎప్పుడు బాల్య స్థితిలోనే ఉండకూడదు. మనం ఎదగాలి. రక్షణ విషయంలో ఎదగాలి. ఎదిగి అభివృద్ధి చెందాలి. ఆయన రూపంలోకి మార్చబడాలి. సంపూర్ణం అవ్వాలి. ఆయన బిడ్డలం అవ్వాలి. ఆయన పోలికలకు మార్చబడాలి. ఆ తండ్రి ఎలా ఉన్నాడో కొడుకు కూడా అలానే ఉంటాడు. తల్లి ఎలా ఉంటుందో కొడుకు కూడా అలానే ఉంటుంది. కాబట్టి తండ్రి పోలిక కుమారుడికి వచ్చినట్టుగానే ఆ తండ్రి పోలికలకు మనం మార్చబడాలి. అప్పుడే ధైర్యంగా ఆయన దగ్గర మనం ఉంచుకోగలుగుతాం. యేసుక్రీస్తు పోలిక ఆయన ద్వారా పుట్టినప్పుడు ఆయన పోలికే ఉండాలి. అచ్చం వాళ్ళ నాన్నలాగే మాట్లాడుతున్నాడు, అచ్చం వాళ్ళ నాన్నలానే ఉన్నాడు, అచ్చం వాళ్ళ నాన్నలానే నడుస్తున్నాడు అని ఏ రీతికైతే లోకరీతిగా చెప్పుకుంటున్నారో ప్రజలు కూడా మనల్ని గమనించి మనల్ని చూసినప్పుడు అచ్చం దేవుని యొక్క క్రియలే ఇతనిలో కనబడుతున్నాయి, దేవుని యొక్క నడక ఇతనిలో కనబడుతున్నాయి, దేవుని మాటలు ఇతనిలో కనబడుతున్నాయి. నీ గురించి ప్రజలు సాక్ష్యం చెప్పాలి. ఇదే దేవుడు నీ దగ్గర నుంచి కోరుతున్నాడు. దావీదు అన్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఆయన నా తండ్రి, ఆయన నా కాపరి. ఈరోజు టీవీ వీక్షిస్తున్న మీరు గమనించండి, ఆయన నీ కాపరిగా ఉన్నాడా? ఆయన నీకు తండ్రిగా ఉన్నాడా లేదా? నీ కాపరిగా లేకపోతే ఆయన మందులోకి రా. నీ తండ్రిగా లేకపోతే ఆయన కుమారుడిగా నువ్వు ఆయన అంగీకరించు, ఆయన విశ్వసించు. నీలోకి వచ్చి ఆయన నిన్ను నడిపించి, నిన్ను పోషించి, నిన్ను సంరక్షించి,
తన ఐశ్వర్యం చొప్పున నీకు ఇచ్చేవాడు, సమృద్ధిగా ఇచ్చేవాడు, ప్రతి అవసరం తీర్చేవాడు, సమస్తాన్ని ఇచ్చేవాడు. ఆయన దేని గురించి నువ్వు చింతపడాల్సిన అవసరం లేదు. చింత కలిగిన ప్రతి మానవుడు యేసుక్రీస్తు తన జీవితాన్ని అప్పచెప్పుకుంటే దావీదు వలె ఆయన నా కాపరి, నా తండ్రి, నాకు లేమి లేదని నువ్వు చెప్పచ్చు. అలాంటి నిరీక్షణ కలిగి జీవించడానికి దేవుడు నీకు సహాయం చేయనుగాక. ఇవి జరగాలంటే యేసుక్రీస్తు రూపంలోకి మనం మార్చబడాలి. యేసుక్రీస్తు వలె మనం ఉండాలి. అలాంటి పవిత్రమైన జీవితం, పరిశుద్ధమైన జీవితం జీవించి దేవుని నామాన్ని కనపడదాం. అలా చేయడానికి దేవుడు మనకి సహాయం చేయక ప్రార్థన చేసుకుందాం. దయాళుడు మా గొప్ప తండ్రి, చెప్పండి వాక్యాన్ని బట్టి మేము స్తుతిస్తున్నాం. అవును ప్రభా, యెహోవా నా కాపరి, నాకు లేమి లేదని చెప్పాడు. అవును, మీరు మాకు కాపరిగా ఉంటే మాకు లేమి లేదు, కొదువు లేదు ప్రభా. మీరు తండ్రిగా ఉండండి, కాపరిగా ఉండండి, సంరక్షించండి. ఎంతమంది అయితే టీవీని వీక్షిస్తున్నారో, ఎవరైతే ప్రభా ఇంతవరకు మీ మందలోకి రాలేదో, మీలోకి రాలేదో, మీ కుమార్తెలు ఎవరైతే లేరో వారితో మీరు మాట్లాడండి. ఈ లోకరీతిగా ఉన్న తండ్రులు, ఈ లోకరీతిగా ఉన్న కుమారులు, తల్లులు అనేక మంది చనిపోతారు. కానీ నిరంతరం ఉండేవాడు మీరు. శరీరానికి, ప్రాణానికి, ఆత్మకి మీరే తండ్రి. అలా మీ మందులోకి వచ్చి మీ యొద్ద నుంచి ప్రతి ఆశీర్వాదాన్ని పొందడానికి సహాయం ఇచ్చమని, మా ప్రార్థనలకి సమాధానం ఇచ్చమని, వాక్యం విన్నవారు వృధాగా పనికుండా హృదయంలో కార్యం జరిగించమని యేసుక్రీస్తుమని ప్రార్థన అడిగి వేడుకొనిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రతి ఉదయం 6:30 గంటలకు ఈ టీవీలో కాపరి అంశం మీద మాట్లాడుతుండగా ప్రతిరోజు ఉదయం టీవీని చూసి రాసుకోగలిగిన వాళ్ళు రాసుకొని దేవుని నామాన్ని కనబరచవలసిందిగా మనం చేస్తున్నాం. ప్రార్థన చేయండి. ఈ పరిచర్య కొనసాగుటకు ప్రభు చిత్తంను బట్టి నంబూరు గ్రామంలో సేవ చేస్తున్నాం. సేవ పరిచర్య గురించి ప్రార్థన చేయండి. గత 15 సంవత్సరాలు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో సేవ చేయడానికి దేవుడు సహాయం చేశాడు. గత 3 నెలలుగా నంబూరు గ్రామంలో ఉండి సేవ పరిచర్యలో ఉన్నాం. సేవ గురించి ప్రార్థన చేయండి. ఛత్తీస్గఢ్ సేవ గురించి ప్రార్థన చేయండి. సేవ పరిచర్య అభివృద్ధి జరగడానికి, అనేక సంఘాలు స్థాపించబడడానికి ప్రార్థన చేయండి. దేవుడు తన పరిశుద్ధాత్మని మిమ్మల్ని ఆశీర్వదించి దీవించను గాక. అందరికీ వందనాలు.